feet height వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యూ పాయింట్ కోసం అయితే నేను చాలా వెతికాను, ఎక్కడెక్కడ ఉంటుందా అని చెప్పేసి. ఇదైతే దర్శనం కంప్లీట్ చేసుకొని తిరిగి వచ్చే టైంలో అయితే కనిపిస్తుంది. అసలైన గేమ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇదే అలిపిరి మెట్లకు స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. ఇక్కడే ఒక కొబ్బరికాయ కొట్టేసి గోవింద గోవింద అని చెప్పేసి అంటూ ఒక్కొక్కరైతే నడవడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మోకాల మీద ఎట్లా ఎక్కుతుంది అయితే నా ఫ్రెండ్. సో వాడైతే ఈసారి ఖచ్చితంగా నేను మోకాల మీద నడిచేస్తా స్వామి అని మొక్కోవడం వల్ల అదైతే కంప్లీట్ చేశాడు. చాలా దూరం నడిచిన తర్వాత అలసిపోయి ఒక చిన్న డ్రింక్. అసలు ఇక్కడ చూడండి, నేను నడవలేను అన్న సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా గోవింద గోవింద అంటే ఆ వెంకటేశ్వర స్వామి మనతో పాటు నడుస్తాడు అన్న నమ్మకంతో వాళ్ళైతే చాలామంది అసలు నడుస్తూ వెళ్తారు. సో ఫైనల్గా 3500 స్టెప్స్ అయితే ఎక్కి వచ్చాం. మార్నింగ్ 7 అయితే స్టార్ట్ అవుతే ఇప్పుడు 12:30కి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే ప్రతి ఒక్కరి గెటప్ అయితే చేంజ్ అవుతుంది. ఇది మన గెటప్. ఎందుకంటే దర్శనానికి వెళ్ళినప్పుడు ఇలానే వెళ్ళాలని రూల్స్. లైన్ అయితే చాలా పెద్ద లైన్ ఉంది, వెనుక చూసుకోవచ్చు. అదిగో. సో ఫైనల్గా 18 hours లైన్లో ఉన్న తర్వాత దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని పక్కనే ఉన్న వేగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అయితే మేము లంచ్ అయితే చేసాము. అసలు ఎన్ని డబ్బులు పెట్టినా కూడా ఆ ఫీల్ అయితే రాదు. ఎందుకంటే అక్కడ ప్రసాదం దొరకడం చాలా అంటే చాలా అదృష్టంగా భావిస్తారు చాలామంది. ప్రజెంట్ అయితే వెంకటేశ్వర స్వామిని చూడడానికి అయితే 7 కొండలు అయితే ఎక్కొచ్చాం. ఇంకొన్ని క్షణాల్లో కొన్ని ప్లేస్ అయితే ఉన్నాయి, అవి చూపిస్తాం. ఇప్పుడు ఆ వెహికల్ తిరుగుతుంది చూడు. ఓడి అమ్మ, నామని చెప్పి వేరే పెట్టుకున్నాం. ముందుకు రండి.